హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే చిన్న బౌల్ వేయించిన శనగపప్పు తీసుకున్నానండి. ఇంకో చిన్న బౌల్ వేయించిన వేరుశనగ విత్తనాలు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బౌల్ నేను చెక్క పకోడీ తీసుకున్నానండి. దీంట్లో మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు అవైలబిలిటీలో లేకపోయేసరికి నేను అవి యాడ్ చేసుకోలేదండి. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. లెమన్ అండి, లెమన్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మసాలా. సో మీకు లెమన్ ఎంతైతే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువ తినేవాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం మరమరాలు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. అంతే, రెడీ. ముంత మసాలా అని కూడా అంటారండి దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.